మిత్రులు అడుగుతున్నారు, స్త్రీ సుఖం ఎందులో ఉంది? డబ్బులో ఉందా? శృంగారంలో ఉందా? మరి దేంట్లో ఉంది అని. చాలా గొప్ప ప్రశ్న. ఈ స్త్రీ సుఖం ఎందులో ఉంది అని గొప్ప గొప్ప ఋషులు చాలా ఏళ్ళు తపస్సు చేసినా వాళ్ళు ఏమీ కనుక్కోలేకపోయారు. కామసూత్ర అనే మీరు పేరు వినుంటారు. అవి రాసినటువంటి ఋషి కూడా చాలా ఆలోచించి చాలా విషయాలు రాశారు. అయినా కూడా మనకు ఆ ఋషి పేరు వాత్సాయనుడు. ఈ వాత్సాయనుడు చాలా చాలా విషయాలు మనం ఎక్స్పెక్ట్ చేయలేని విషయాలు కూడా ఎన్నో డిస్కస్ చేశారు. సామాన్యంగా అందరూ అనుకుంటారు కామసూత్ర అంటే డిఫరెంట్ పోస్చర్సే అని. పొజిషన్స్, పోస్చర్స్ కాదు. అసలు తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అదొక తపస్సు. నేను నా క్లయింట్స్ కూడా చెప్తూ ఉంటాను, నా పేషెంట్లు కూడా చెప్తాను, బాబు ఉద్యోగం చేసినా పర్వాలేదు, ఎంత గొప్ప ఉద్యోగం కావచ్చు, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మధ్య మధ్య నీ భార్యను పలకరించండి, ఆమెకు చిన్న మెసేజ్ పెట్టండి, ఒకవేళ పలకరించే టైం లేకపోతే తిన్నావా అని అడగండి, ఇంకేమైనా ఎలా ఉంది మూడ్ అని అడగండి. కనుక శృంగారం అనేది ఒక పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు. పెట్రోల్ బంక్ బిజినెస్లో ఏమిటి, రాగానే మూత ఓపెన్ చేయాలి, లోపలికి నాజిల్ చొర్రించాలి, డీజిల్ పెట్రోల్ ఎంటీ చేయాలి, అది కాగానే నెక్స్ట్ అంటాడు. అలాది కాదు. అందుకనే కొంతమంది ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా అందమైన ప్రాస్టిట్యూట్ ఉన్నా వాళ్ళకి అతృప్తి ఉండదు. బ్యాంకాక్ వెళ్తారు, తెల్లటి కలర్ ఉంటుంది, యువతులు ఉంటారు, యంగ్ పీపుల్, వాళ్ళతో ఎంజాయ్ చేయడం కోసం బ్యాంకాక్ వెళ్ళడం అనేది వెరీ కామన్ థింగ్. వెళ్తారు, వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నావా అని అడిగితే లేదు సార్ అంత హ్యాపీ ఏమి లేదు. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఉండే ఆనందము ఎమోషన్ లేకుండా ఫిజికల్గా ఉన్నప్పుడు ఉండదు. ఇకపోతే ఇది మగవాళ్ళ గురించి మనం చెప్పాం. మరి ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుంది ఆనందం అంటే వాళ్ళకు కూడా మ్యాక్సిమం ఎమోషనల్ అటాచ్మెంటే ఉంటుంది. అమ్మాయిలకు ఒకటేమో న్యూట్రిషన్, మంచి న్యూట్రిషన్ ఉన్నప్పుడు హార్మోన్స్ అవన్నీ కూడా చక్కటి లెవెల్లో మెయింటైన్ అవుతాయి. సో అమ్మాయికి మంచి కోరికలు ఉండాలి, అమ్మాయితో హ్యాపీగా ఉంచాలంటే వాళ్ళకు మంచి ఫుడ్ పెట్టాలి. ఇదివరకు మనకు ఇండియాలో ఏముండేదంటే ఇంట్లో అందరు వ్యక్తులు తిన్న తర్వాత ఇల్లాలు తినేది. ఒక్కోసారి ఆవిడకు సరిపోయినంత న్యూట్రిషియస్ ఫుడ్ ఉండేది కాదు. ఏదో కారం వేసుకొనో ఆవకాయ వేసుకొనో ఆ పూట గడిపించేవాళ్ళు. అందుకని అఫ్కోర్స్ అప్పుడు ఒబెసిటీ తక్కువ ఉండేది. ఇప్పుడు అమ్మాయి హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆమెకు న్యూట్రిషన్ అందుతుందా లేదా గమనించాలి. అట్ ది సేమ్ టైం జంక్ ఫుడ్ వగైరా ఇచ్చేసి జంక్ ఫుడ్ తిన్నది కదా అని అనుకోకూడదు. రెండోది సైకలాజికల్. అమ్మాయిలకు సైకలాజికల్గా చాలా చాలా అడ్వాన్స్డ్ మగవాళ్ళ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ సామాన్యంగా పెళ్ళైన వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడో 10 సంవత్సరాల కింద మగపిల్లవాడి బంధువులో వాళ్ళు ఏదో డైలాగ్ చెప్తే 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఫలానా డేట్ నాడు మీ సిస్టరో మీ అమ్మనో ఈ డైలాగ్ అన్నారు అని చెప్పాలి. మనం చెప్పలేం, మనకు గుర్తుండదు. తర్వాత మనం ఒక్కోసారి ఫ్రెండ్తో గొడవ పడి తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే వాడితో పాటు కలిసి బీర్ కూడా తాగుతాం, లేదా వాడి భుజం మీద చేసి మాట్లాడతాం. అమ్మాయిలు అంత ఈజీగా ఒకసారి వాళ్ళు ఉంటే వాళ్ళకి గుర్తుంటుంది వాళ్ళకు. సో వాళ్ళ బ్రెయిన్ ఈజ్ తర్వాత మల్టీ టాస్కింగ్కు వాళ్ళ బ్రెయిన్ భగవంతుడు తయారు చేసి పెట్టాడు. వాడు పిల్లలకు చదువు చెప్తారు, వాడి మార్కులు రికార్డు చూస్తారు, తర్వాత ఈ హస్బెండ్ ఫుడ్ పోతుందా లేదా చూస్తారు, వీడి కోరికలు తీరుస్తారు. అంతేకాదు చాలామంది హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళే ముందు ఏదో ఒకటి మర్చిపోతుంటారు, వెహికల్ కీసో సెల్ ఫోనో ఫైలో అవన్నీ గుర్తుంచుకొని ఆయనకు గుర్తు చేస్తుంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే అమ్మాయిలు జాబ్ చేసేవాళ్ళు కూడా తమ జాబ్ చేసుకుంటూ కూడా పక్కనున్న వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు, హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళ బ్రెయిన్ చాలా అనంతమైన కెపాసిటీ ఉన్నటువంటిది. సో వాళ్ళ బ్రెయిన్ కనుక మనము ఒకసారి హర్ట్ చేస్తే ఓన్లీ అంత ఈజీగా అతుక్కోదు. ఒక గ్లాస్ పగిలిపోతే
మనం క్విక్ ఫిక్స్ పెట్టి అతకొచ్చు. కానీ అతుకు కనబడుతూ ఉంటుంది. క్విక్ ఫిక్స్ పెట్టినా గూడా. అలాగే ఎప్పుడో ఒకసారి నోరు జారి ఓ చిన్న మాట అన్నా, ఆ అమ్మాయి మీద మీరు జోకేసినా, లేదా ఆ అమ్మాయి తరఫున ఉన్న వాళ్ళ పేరెంట్స్ గురించి నీచంగా మాట్లాడినా, లేదా వాళ్ళ మీద ఓ జోకేసినా, అది హర్టింగ్‌గా ఉంటుంది. వాళ్ళు చాలా సంవత్సరాల దాకా మర్చిపోలేరు. కనుక సాధ్యమైనంత వరకు వాళ్ళని హ్యాపీ మూడ్‌లో ఉంచేందుకు ప్రయత్నం చేయండి. అత్తగారిని గూడా అమ్మగారిలాగానే చూసుకోండి. సో, ఒకవేళ అమ్మగారిని సరిగ్గా చూసుకోకపోతే కనీసం తల్లి కొడుకు మీద ప్రేమతో అర్థం చేసుకుంటారు. కానీ అత్తలలా గాదు. కనుక అత్తలని కాకపట్టండి. అమ్మాయిల్ని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. సో, నెగెటివ్ మాటలనడం, ఏదైనా విషయం వచ్చినప్పుడు మీకు కోపం గానీ, దుఃఖం గానీ ఏదైనా వచ్చినప్పుడు ఒక పేపర్ మీద రాయండి. పేపర్ మీద రాస్తే 50% మీ కోపం తగ్గిపోతుంది. లేదా మీకు వచ్చిన సొల్యూషన్స్ గానీ దానికి ఏమున్నాయని మీరే ఆలోచించుకోండి. అప్పుడు అబ్బా! ఇంత చిన్న విషయానికి నేను ఇంత స్పందించానే అని మీరే అనుకుంటారు. కనుక కోపం వచ్చినప్పుడు డైలాగులు చెప్పకండి. కోపం వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓహ్! ఒంటరిగా కూర్చొని ఆలోచించుకొని ఓ పేపర్ మీద రాసుకోండి. నేనేం మాట్లాడాలి? దానికి ఏమి రెస్పాండ్ కావాలి? రెస్పాండ్ అయితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? సో, ఇవన్నీ ఆలోచించుకొని చేయండి. సో, అమ్మాయిలకు మనం చూస్తాం బీదవాళ్ళుంటారు. వాడు గుడిసెలో ఉంటారు. హ్యాపీగా ఉంటారు. పక్కనే పెద్ద బిల్డింగ్‌లో ఉంటారు. బోలెడంత డబ్బులుంటాయి. కోట్ల ప్రాపర్టీస్ ఉంటాయి. అంతా ఉంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడు దిగులుగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? డబ్బులతో రాదు. సో, వాళ్ళతో స్పెండ్ చేసే టైంను బట్టి పాజిటివ్ థింకింగు, ఇద్దరు కలిసి నవ్వుకునే టైము, ఇద్దరు కలిసి ప్రే చేసే టైము, ఇద్దరూ కలిసి తినే టైము, ఇవన్నీ గూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. కనుక సాధ్యమైనన్ని సార్లు నవ్వుకోండి, నవ్వించండి. సో, నవ్వినప్పుడు వచ్చే గుడ్ హార్మోన్స్ ఒక బాండింగ్ క్రియేట్ చేస్తాయి. ఒక వ్యక్తికి, ఒక అబ్బాయికి, ఇంకో అమ్మాయికి, ఈ అమ్మాయి ఏదో ఫ్యామిలీలో ఒక 20, 25 ఏళ్ళు పెరిగొస్తుంది. ఈ అబ్బాయి ఇంకెక్కడో ఫ్యామిలీలో ఉంటారు. వీళ్ళిద్దరి ట్రెడిషన్స్ మే బి డిఫరెంట్. మేబీ రిలిజియన్స్ మే బి డిఫరెంట్. క్యాస్ట్ మే బి డిఫరెంట్. ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్ మే బి డిఫరెంట్. వాళ్ళు వెజిటేరియన్ ఉండొచ్చు, ఇంకోళ్ళు నాన్ వెజిటేరియన్. అయినా కూడా వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు కొద్దిమంది అంటే ఈ ఎమోషనల్ బాండింగ్ వల్ల. ఫిజికల్ బాండింగ్ తక్కువే ఉంటుంది. ఎమోషనల్ బాండింగ్. అయితే పెళ్ళైన కొత్తలో ఫిజికల్ బాండింగ్‌తో వాళ్ళు దగ్గరవుతారు. అప్పుడు ఎమోషనల్ బాండింగ్ వస్తుంది. ఎమోషనల్ బాండింగ్ వచ్చిన తర్వాత అంత ఈజీగా విడిపోరు. సో, ఇప్పుడు ఏంటంటే ఎమోషనల్ బాండింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్త కలిసి ఉండే టైం తగ్గిపోతుంది. హస్బెండ్ బెంగుళూరులో పనిచేస్తాడు. అమ్మాయి హైదరాబాద్‌లో ఎక్కడో సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తారు. వీళ్ళు ఎప్పుడో వరుస సెలవులు ఉన్నప్పుడు 2, 3 నెలలకోసారి ఓ 2, 3 రోజులు కలిసి ఉంటారు. దీనివల్ల వాళ్ళు స్పెండ్ చేసే టైం గానీ, పాజిటివ్ టైం గానీ ఉండకపోవడం వల్ల వీళ్ళ స్టిఫ్‌నెస్ వీళ్ళకు, వాళ్ళ స్టిఫ్‌నెస్ వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఇదివరకేమిటంటే ఎర్లీ ఏజ్‌లో పెళ్ళయ్యేవి. అబ్బాయికి గాని, అమ్మాయికి గాని. కనుక వాళ్ళు ఒకళ్ళకొళ్ళు అండర్‌స్టాండ్ చేసుకునేవాళ్ళు. ఒకళ్ళకొళ్ళు వంగేది. ఇప్పుడు "మొక్కై వంగంది మానై వంగున" అంటారు. మొక్కగా ఉన్నప్పుడు వంగిపోకపోతే చెట్టయిన తర్వాత వంగలేదు. సో, కొన్ని సంవత్సరాలు వాళ్ళు స్టిఫ్‌గా ఉండి, వాళ్ళ స్వాతంత్రంగా ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ అత్తవారి కోసమో, మొగుడి కోసమో నేనిలా ఎందుకు జేయాలి అనే ఫీలింగ్‌లో ఉంటారు. కనుక సాధ్యమైనంత వరకు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఈగోలకు పోకండి. అటువంటప్పుడు వాళ్ళకుంటుంది. డబ్బులతో వస్తుందనుకోవడం పొరపాటు. శృంగారం లేకపోతే డిస డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కనుక శృంగారం గూడా ఒక పార్టు. తెలుగు వాళ్ళ భోజనంలాగా ఉండాలి. తెలుగు వాళ్ళ భోజనంలో ఏమిటి? మనకు పప్పు, కూర, ఆవకాయ, తర్వాత పెరుగు, అన్నం, ఓ స్వీటు, అరటిపండు ఇన్ని ఉంటాయి. సో, సంసారం అనేది లేదా ఒక స్త్రీని సుఖపెట్టాలనుకుంటే కేవలం డబ్బులుంటేనో, అంటే కేవలం అన్నం పెడితే నిండదు. అట్లని చెప్పి కేవలం పప్పు పెడితే కూడా నిండదు.
వీటన్నిటి కాంట్రిబ్యూషను కలిపి మనకొక తృప్తినిస్తుంది భోజనం. అలాగే ఒక అమ్మాయి కూడా హస్బెండ్ ఇచ్చే కాన్ఫిడెన్సు, ఎస్పెషల్లీ అత్తవారింట్లో అత్తనో, మామనో ఈ అమ్మాయిని ఏమైనా మాట అన్నప్పుడు ఇతను భార్య తరఫున మాట్లాడకపోతే షీ ఫీల్స్ వెరీ, వెరీ సాడ్. అమ్మాయికి అక్కడ సపోర్ట్ ఉండదు గనుక, అమ్మాయి కోసమని తల్లైనా, తండ్రైనా అబ్బాయిలు ఎదిరించడం నేర్చుకోవాలి. అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇయ్యడం నేర్చుకోవాలి. అప్పుడే ఆ సంసారం బావుంటుంది. తల్లిదండ్రులు కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతారు. మన ఇంట్లో ఉంటారు, లేకపోతే ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోతారు. కానీ ఈ అమ్మాయితో నువ్వు జీవితాంతం ఉండాల్సి ఉంటుంది. కనుక అమ్మాయిలకు అవసరం వచ్చినప్పుడు సెక్యూరిటీ ఇయ్యడం అనేది చాలా చాలా అవసరం. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. కనుక అన్ని రకాలుగా సెక్యూరిటీ ఇయ్యడం అబ్బాయి ధర్మం.